హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ఏప్రిల్ నెలలో విడుదల చేయనున్నారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో క్లియర్గా పేర్కొనడం జరిగింది. ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నట్లు. ఇకపోతే ఈ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే కనుక ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి, ఓసీ అభ్యర్థులకి ఎంత ఏజ్ ఉండాలి, బీసీ అభ్యర్థులకి ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అనే డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతోంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్సుపై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకునేసి బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలంటే కన్నా 2025 జూలై 1వ తేదీ నాటికి అనేది కట్ ఆఫ్ డేట్గా ఉంటుందన్నమాట. 2025 జూలై 1వ తేదీ అనేది కట్ ఆఫ్ డేట్గా ఉంటుంది. ఇక ఈ తేదీ నాటికి ఓసీ అభ్యర్థులు అయితే కన్నా 18 నుంచి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇస్తారు. 2025 జూలై 1వ తారీఖు నాటికి ఓసీ అభ్యర్థులకి 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 22 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి. కాకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయోపరిమితిలో సడలింపు అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ అభ్యర్థులకి 2025 జూలై 1వ తారీఖు నాటికి బీసీ అభ్యర్థులు 18 సంవత్సరాలు పూర్తయి ఉండి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏజ్ అనేది ఒక్కరోజు కూడా తేడా అయితే ఉండకూడదు అనమాట. ఈ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. ఖచ్చితంగా 27 సంవత్సరాలకు లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. అటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా ఎస్సీ కేటగిరీ అభ్యర్థులకి, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు కూడా 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి ఏజ్ ప్రకారం మీకు ఆ ఏజ్ని బట్టి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పోటీ ప్రపంచంలో మీరు ఎంతో కష్టపడి చదివితేనే, ఎప్పటి నుంచో చదువుతూ ఉంటేనే ఎగ్జామినేషన్ సందర్భానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని కేవలం 399 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఆ కోర్స్ కూడా తీసుకునేసి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అయితే ఉంటాయండి. అందులో వీడియో క్లాసులు అవైలబుల్గా ఉన్నాయి. అలాగే మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. పీడిఎఫ్ ఫైల్స్ కూడా, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయన్నమాట. అన్నీ కలుపుకొని కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతుంది. తెలుగు విద్యార్థి యాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకునేసి కోర్స్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మంచి బుక్స్ను కూడా సెలెక్ట్ చేసుకునే వైపు ఆఫ్లైన్లో మీరు ఇంటి వద్ద కూడా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.